వక్ఫ్ సవరణ చట్టంపై వేసిన పిటిషన్లపై సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం ధర్మాసనం. వక్ఫ్ చట్టంపై ఆందోళనల్లో హింస చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొంది. హింసాత్మక ఘటనలు బాధించాయన్నారు న్యాయమూర్తులు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. వక్ఫ్ సవరణ చట్టంపై వేసిన పిటిషన్లపై సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం ధర్మాసనం. వక్ఫ్ చట్టంపై ఆందోళనల్లో హింస చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొంది. హింసాత్మక ఘటనలు బాధించాయన్నారు న్యాయమూర్తులు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. వక్ఫ్ సవరణ చట్టంపై వేసిన పిటిషన్లపై సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం ధర్మాసనం. వక్ఫ్ చట్టంపై ఆందోళనల్లో హింస చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొంది. హింసాత్మక ఘటనలు బాధించాయన్నారు న్యాయమూర్తులు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. వక్ఫ్ సవరణ చట్టంపై వేసిన పిటిషన్లపై సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం ధర్మాసనం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, ఈ విచారణకు సంబంధించి మీ యొక్క అప్డేట్స్ ఏంటి? వక్ఫ్ సవరణ చట్టంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లోక్సభలో రాజ్యసభలో ఈ బిల్లును పాస్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ముఖ్యంగా వక్ఫ్ సవరణ చట్టంలో ప్రధానంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించి ముస్లింలతో పాటు హిందువులకు కూడా బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సవరణ చట్టంలో పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం హిందూ సంస్థల్లో ముస్లిం సభ్యులకు సభ్యత్వం కల్పిస్తారంటూ ప్రశ్నించింది. మరోవైపు కీలకమైన కామెంట్స్ చేసింది. ముఖ్యంగా వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత
వెస్ట్ బెంగాల్ ముఖ్యంగా ముర్షిదాబాద్ ప్రాంతంలో ఆందోళన జరిగాయి, హింస చోటు చేసుకుంది. ఇది చోటు చేసుకోవడం బాధాకరమంటూ వ్యాఖ్యానించింది. మరోవైపు వస్తు సంస్కరణలో కేంద్ర ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు తీసుకొచ్చింది. వీటిపై క్లారిటీ ఇవ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లకు సంబంధించి అధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం వస్తు సవరణ చట్టంలో పేర్కొంది. అయితే జిల్లా కలెక్టర్లకు అధికారాలపై పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు సుప్రీంకోర్టు ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేసింది. ముఖ్యంగా తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ మరోవైపు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. హింస చోటు చేసుకోవడం పూర్తి స్థాయిలో ఇది బాధాకరమైన అంశంగా పేర్కొంది. హింస చోటు చేసుకోకుండా శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రొసీడింగ్స్ విషయంలో వక్ఫ్ సవరణ చట్టంలో ప్రొసీడింగ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ గురువారానికి ఈ కేసును వాయిదా వేసింది. రైట్ సవీన్, థ్యాంక్ యూ.